మనము ఎల్లప్పుడూ విశ్వాసముతో, బలంగా, ప్రార్థనలో నిబద్ధతతో, ఇతరులకు సాక్ష్యముగా దేవుని కోసం జీవించాలి. ఎల్లప్పుడూ ప్రభావం ఉన్న ఉప్పులా ఉండాలి. మన జీవితం ద్వారా దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. చూడండి, ఒక్క నిమిషము ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మనం ఎలాంటి జీవితం కలిగి ఉన్నామో, సారవంతమైన ఉప్పును పోలి ఉన్నామా? సారము లేని ఉప్పును పోలి ఉన్నామా? సారవంతమైన ఉప్పు జీవితాన్ని కలిగి ఉన్నామా? అంటే విశ్వాసము కలిగి, ఆత్మీయ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ, దాని ప్రకారము నడుచుకుంటూ, దేవుని అడుగుజాడల్లో నడుస్తూ, సారవంతమైన ఉప్పును పోలి ఉన్నామా? లేదంటే ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని చదవకుండా, విశ్వాసాన్ని కోల్పోయి, ఆత్మీయ శక్తి కోల్పోయి, ఆత్మీయ జీవితం లేకుండా సారము లేని ఉప్పు వలె ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని, మన జీవితాలను బాగు చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు నుంచి ప్రతిరోజు వాక్యాన్ని చదివేవారిగా, ప్రార్థన చేసేవారిగా ఉంటూ, వాక్యాన్ని చదవటమే కాకుండా దాన్ని ధ్యానించి, వాక్య ప్రకారము జీవించుటకు, ముందుకు వెళ్ళుటకు, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన అడుగుజాడల్లో నడుచుటకు మనము ముందడుగు వేస్తాము.